వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అదే ఇందాక రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అయితే చూసాము. ఆయన మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ విధులు సరిగా నిర్వహించలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దానికి ఈసీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఓవరాల్ గా ఇష్యూ గురించి ఏం చెప్తారు సార్? దేశవ్యాప్తంగా బీజేపీ ఈసీని మ్యానిపులేట్ చేసిందంటారా ఎన్నికల్లో? బీజేపీ ఈసీని మేనేజ్ చేసిందా లేదా ఎలా చెప్తాం? ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే బయట పెట్టాలి. యాటమ్ బాంబ్ అన్నాడు, అది బాంబుగా పేలినట్టుగా లేదా? ఇవాళ యాటమ్ బాంబ్ పేల్చేస్తా అన్నాడు. అంతా కరెక్ట్ ప్రూఫ్తో రావాలి, చెప్పాలి. అది కనపడలేదు. ఎస్, ఎలక్షన్, మన దేశంలో ఎలక్షన్లు పర్ఫెక్ట్ కాదు, అక్కడక్కడ తప్పులు ఉంటాయి, అది దిద్దుకోవచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. కానీ కాన్క్రీట్గా చెప్పాలి కదా. ఈ సంవత్సరం బట్టి ఎలక్షన్ కమిషన్ అంతా చోరీ చేస్తుంది, దొంగ ఓట్లు ఇది అనేస్తే ప్రజలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఒక పెద్ద నాయకుడు పెద్ద పార్టీకి బాస్ అంటే ఎలాగా? అది సో దేఫో ప్రూఫ్ కోసం అందరూ అడుగుతారు. ఆ ప్రూఫ్ కావాలి. ఆయన ఈవేళ ప్రూఫ్ ఇచ్చేదా? లేదు కదా. ఏదో అన్నాడు, పాత అలిగేషన్స్, అక్కడ ఓట్లు ఇలాగున్నాయి, ఇక్కడ ఓట్లు దానికి ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు, హైకోర్టుకి వెళ్ళమన్నారు. వెళ్ళి వేయవయా అన్నారు. అవును, మనం ఒక అలిగేషన్ చేస్తే అలిగేషన్ నిలబడాలి. అలిగేషన్ కనుక నిలబడకపోతే ఇంకా మనకి బ్యాడ్ వస్తుంది ముందర కంటే. అలిగేషన్ ఏం కొత్తగా ఈవేళ ఆయన తీసుకొచ్చి ఒక సంవత్సరం బట్టి చెప్తాది. ప్రూఫ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈవేళ ఆయన చెప్పిన మాటల్లో ప్రూఫ్ రాలేదు అని భావిస్తున్నా. కానీ నిజంగా ఇప్పుడు ఇటు ఏపీలో కూడా ఈవీఎంలు మేనేజ్ చేశారని కూడా చర్చ నడుస్తా ఉంది. కరెక్ట్, అది చర్చలు ఎప్పుడు నడుస్తాయి కదా. ఈవేళ చంద్రలోకంలో మనుషులు ఉన్నారు అని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఆ చర్చ నడుస్తా ఉన్నది కదా. చంద్రలోకంలో మనుషులు ఉన్నారని. మార్స్ అనే ప్లానెట్ లో ఈలాన్ మస్క్ ఏమంటున్నాడు, మనుషులు బ్రతికేరు, ఎప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అంటున్నా. ఆ చర్చ నడుస్తూ ఉంటది. మనకి ప్రూఫ్ ఇవ్వాలి. ప్రూఫ్ ఇస్తే దేశానికి పెద్ద సేవ చేస్తాడు, పెద్ద సేవ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే బీహార్ 1,00,000 ఓట్లను తొలగించారు, ఒకే పేరుతో వేర్వేరు రాష్ట్రాల ఓట్లు నమోదు చేస్తున్నారు, మహారాష్ట్రలో జనాభా కంటే ఎక్కువ ఓట్లు ఎలా సాధ్యం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది ఈవేళ బీహార్ లో నేను ఎలక్షన్ కమిషన్ డిఫెండ్ చేయక్కర్లేదు. ప్రతి ఎలక్షన్ ముందల లక్షల ఓట్లు తీసేస్తారు. తెలంగాణలో కూడా 2023లో లక్షల ఓట్లు తీస్తారా లేదా? ఒక నెల టైం ఇస్తారు. ఆ నెలలో కలుపుకోండి. ఎలక్షన్ కమిషన్ ఏమన్నది, ఆగస్ట్ 31 వరకు, సెప్టెంబర్ వరకు టైం ఉన్నది, మీ పేరు లేకపోతే రాజు కలపండి అన్నారు. ఆ పర్మిషన్ అందరికి ఉన్నది, బీహారే కాదు, మన భారతదేశంలో ఎక్కడైనా ఉన్నది. ఆ సిస్టమ్ మీద ఎలక్షన్ ఓట్లు తీస్తారు. మేము నియోజకవర్గానికి 5,000, 10,000 ఓట్లు చచ్చిపోయిన వాళ్ళు తీస్తారు, అడ్రస్లు వెళ్ళిపోయిన వాళ్ళు తీస్తారు. మీకు అక్కడ ఓటర్స్ ఉంటే కలపచ్చు. అది పెద్ద అలిగేషన్ గా ప్రజలు తీసుకోవట్లేదు. వినటానికి సెన్సేషన్ గా ఉంటుంది, పెద్ద సీరియస్ గా ఎవరు తీసుకోవట్లేదు. మీరు ఓట్స్ కలుపుకోవచ్చు కదా, మీకు తెలుసు కదా. మీ ఓట్లు లేకపోతే ఇవాళ వెళ్ళి కలపమంటే కలిపేస్తారు. మీరు ఒక పరీక్ష చేయొచ్చు కదా అక్కడే. మీ ఓటు తీసేసి మీకు తెలిసిన వాళ్ళు ఓటు లేకపోతే వెళ్ళి మా ఓటు కలపండి అంటే ఆ ఫామ్ ఫిల్ చేస్తే కలుపుతారు. బీహార్లో, బెంగాల్లో, అస్సాంలో, కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది ఏంటంటే దొంగ ఓట్లు. నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అలాగే మయన్మార్, బర్మా నుంచి వచ్చి లక్షల ఓట్లు కలిసిపోయినాయి. అది ఈవేళ తీయాలా, రేపు తీయాలా, ఎల్లుండి తీయాలా? ఎంత తొందరగా తీస్తే అంత మంచిది. దానికి ఏదో ప్రజాస్వామ్యం పోతుందంటే ఈవేళ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, అమెరికాలో మెక్సికో నుంచి వచ్చి
ఎవరైతే అక్కడ పిల్లలు కన్నారో నువ్వు దొంగచాటుగా కన్నావు బయటికి పోమంటున్నాడు. మనం కూడా అదే అంటాం కదా, భారతదేశంలో కూడా అంతే కదా రూల్, అంతే కదా. అవును. ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ పిల్లల కంటే వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇవ్వం కదా, ఇస్తామా? ఇవ్వం కదా. సో కొత్త కాదు, ఒక అలిగేషన్ చేసాక సెన్సేషనల్ గా ఉన్నది, అది పట్టుకుని ప్రజల దగ్గర. ఇప్పుడు ఒక మెయిన్ థింగ్ ఏమిటంటే, ఏ పెద్ద నాయకుడైనా అలిగేషన్ చేస్తే అది మన్నాలి, అది సర్వైవ్ అవ్వాలి, లేకపోతే ఒక జోక్ లాగా అయిపోతుంది. యాటమ్ బాంబ్ అన్నారా లేదా? అవును, అన్నారు. అది యాటమ్ బాంబా ఇవాళ పేలింది? తప్పకాయ. యాటమ్ బాంబ్ అంటే ఈ పాటికి గవర్నమెంట్ పడిపోవాలి. ఏదో ఎక్కడో వాళ్ళే పెట్టుల్లో దూరేసి పట్టే మంచిది అంటారా? నేను పట్టాలి, మంచిది, మనం పట్టాలి. దొంగ సంస్థలన్నీ దొంగతనం చేస్తున్నాయంటే పట్టాలి. దొంగలు రాస్కెళ్ళు ఉన్నారు సంస్థల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, కాదంటలేదు నేను. కానీ మనం రోజే ఇవ్వాలి. అందరూ దొంగలు అంటే ఎలాగా? ప్రతి ఆఫీస్లో ఎంతో మంది మంచి మనుషులు ఉంటారు, చక్కటి మనుషులు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. రాజకీయంలో అంతే అన్నట్టు. ఈ అలిగేషన్ ఏమవుతుందంటే ఆఖరికి జడ్జిలు దొంగలు, ఎలక్షన్ కమిషన్ దొంగలు, గవర్నమెంట్ ఆఫీసర్ దొంగలు, అందరూ దొంగలేనా భారతదేశంలో? అందరూ ఎవరు డ్యూటీ చేయకుండా కుట్రలో ఉన్నారా అంటే నేను ఒప్పుకోను. చాలా ఎక్కువ శాతం మంది భారతదేశంలో ఆనెస్ట్ పీపుల్, సిస్టమ్ నమ్ముతారు, శాంతి పద్ధతిలో ఉన్నవాళ్ళు. అందువల్ల ఈ అలిగేషన్ ముందలు తీసుకెళ్లాలంటే రాహుల్ గాంధీ గారు చక్కటి ప్రూఫ్ తో ముందలకు రావాలి. ఇప్పుడు ఈసీ కూడా అదే అంటుంది, మా మీద నమ్మకం సన్నగిలితే మీరు హైకోర్టు కూడా ఛాలెంజ్ వేసుకోండి కూడా మాట్లాడుతుంది ఈసీ. అంతే అంతే. ఇంకా ప్రూఫ్ ఇవ్వకపోతే ఏమంటాం? ఇంకా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం అంతా 2 రోజులు బట్టి యాటమ్ బాంబ్ పేల్చేస్తా అన్నాడు. అది యాటమ్ బాంబ్ అంటే మరి ఇక నేనేం చెప్పాలి? పేలిస్తే మంచిది అంటున్నా. ఈ దొంగలు పట్టుకుంటే దొంగ ఓట్లు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఓట్లతో అందరూ పరిపాలిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన ఓట్లతోనే కదా పరిపాలిస్తున్నారు ప్రజలకి. అది కూడా కాదంటే ఎలాగా? సో అందువల్ల ఇదంతా బాగోలేదు అనుకుంటున్నా. ఎవరైతే నాయకులు 70 సంవత్సరాలు బట్టి, 40 సంవత్సరాలు బట్టి, 30 సంవత్సరాలు బట్టి చక్కటి పదవులు గవర్నమెంట్ అనుభవిస్తున్నారు, వాళ్ళ సిస్టమ్ ని పాస్ చేస్తే ఎలాగా? పుల్లారావు గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ వర్షన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా కూడా ఎన్నికల ఫలితాలు ఎట్లా వస్తున్నాయి అన్నట్టు కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అది ఆయన ఎగ్జిట్ పోల్ కనుక్కోవాలి, అది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ కాదు కదా. అవును, ఎగ్జిట్ పోల్ ఇతర దేశాల్లో 0.1% వచ్చేస్తారు. మన దేశంలో ఇంకా అంత యాక్యురేట్ ఎందుకు కాదంటే ఓటర్లు చెప్పరు, నిజం చెప్పరు. డబ్బులు ఇచ్చి ఓటేశారు, ఇంకేమన్నా డబ్బు ఇస్తారేమో మనం చెప్పకుండా ఉంటే అని కూర్చుంటారు. సో మన ఎగ్జిట్ పోల్స్ లో తప్పు ఉన్నది. ఇంకా ఇతర దేశాల్లో క్లియర్ గా పర్సెంటేజెస్ తో బయటకు వచ్చేస్తాయి. అది ఎగ్జిట్ పోల్ ఒక సైంటిఫిక్ వే. ఎగ్జిట్ పోల్స్ తో ఎందుకు వస్తాయి, లేకపోతే ఎందుకు రావు? అది సిస్టమ్ కాదు కదా. అది ఎలక్షన్ పోలింగ్ చేసేవాళ్ళు అందరూ వేరే వేరేతో పోల్ చేస్తున్నారు. ప్రతి టీవీ సంస్థ వేరే వాళ్ళు పెట్టుకుని ఇదంతా యాటమ్ బాంబు పేల్చారా ఇవన్నీ అందరికి తెలుసు కదా. ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న కదా. ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ ముందు ఓట్లు తీసేస్తారు, మళ్ళీ అన్నీ అలాగే ఎక్కుతున్నాయి. మీ సొసైటీలో, మీ సమాజంలో, మీ ఆఫీసులో ఎవరు ఓటైనా ఆయనకి తెలియకుండా తీసేశాక అప్లై చేస్తే ఎక్కించుకోలేదా చెప్పండి? ఎక్కిస్తారు కదా. మీరు కనుక్కోండి మీ ఆఫీస్. అందువల్ల ఇది కరెక్ట్ అలిగేషన్ కాదు. ప్రూఫ్ తో రాలేకపోయావా అది వస్తే ఇంకెవరు సీరియస్ గా తీసుకోరు. నువ్వు హైకోర్టులో వేసుకో, మేము రెడీగా ఉన్నామంటే ఇంక నీ పని అయిపోయింది. పాకిస్తాన్ 160 యాటమ్ బాంబులు ఉన్నాయన్నారు అందరితో. అవి ఎక్కడున్నాయో అడుగుతున్నారు అందరు. వేస్తే ఏవయ్యా అన్నాం మనం. ఏమన్నావు ఆఖరికి? రోజు బెదిరిస్తున్నా, వేస్తే ఏ అన్నా. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కానీ రేపు మాపు బీహార్ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మరి ఈవీఎంలు కండక్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే బ్యాలెట్ ఈవీఎంతోనే ఎలక్షన్ జరుగుతుంది ప్రస్తుతం. మన దేశంలో 99 కోట్ల ఓటర్లు ఉన్నారు. అమెరికాలో 17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మన ఓట్లన్నీ ఎక్కడ లెక్క పెడతారు? ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి ఓట్లు తీసుకొచ్చి లెక్క పెడతారు. అమెరికాలో ప్రతి జిల్లాలో అక్కడ జిల్లా అధికారులు ఎవరైతే ఎలక్ట్ అవ్వారో జిల్లా పరిషత్ చైర్మన్, కౌంటీ చైర్మన్ వాళ్ళు ఇష్టం. ఒప్పుకుంటారా? ఇప్పుడు నల్గొండ ఉన్నది. నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఏ పార్టీ ఎవరికి తెలియదు. లేకపోతే రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, ఇక్కడ ఓటర్స్ అన్ని తీసుకొచ్చి కలెక్టర్తో లెక్క పెట్టేస్తున్నా, అంతే కదా. అక్కడ అమెరికాలో సిస్టమ్ ఏంటి? అక్కడ మున్సిపల్ చైర్మన్ లెక్క పెట్టేస్తాడు. మీరు ఒప్పుకుంటారా? ఇంకో రాజకీయ పార్టీ అయితే ఒప్పుకోరు కదా. బ్యాలెట్స్ ఎక్కడ పడితే అక్కడ, సెంట్రల్ కాదు, ఎక్కడ ఓట్లు పడితే అక్కడ లెక్క పెడతారు. ఆ సిస్టమ్ కి మనం ఒప్పుకోం కదా. అవును. అందుకనే బ్యాలెట్ పేపర్స్ అక్కడ పెట్టినా తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి లెక్క పెడతారు. అది కోర్టులకు వెళ్తారు, పడతా ఉంటారు. రిజల్ట్స్ 10 రోజులు పడతాయి, 5 రోజులు పడతాయి. మన దేశంలో అలా పడితే అన్ని ఓట్లు కొనేస్తున్నారు, దొబ్బేస్తారు, అలిగేషన్స్ వస్తాయి. ప్రస్తుతం మనకి సిస్టమ్ ఉన్నది. ఈవీఎం 25, 30, 40 సంవత్సరాలు బట్టి ఉన్నది. ఇది జరుగుతూ ఉన్నది. ఇది తీసేయమంటే ఇన్ని అధికారంలో వచ్చాక తీసేయి. ఇప్పుడు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు తీరు, అంతే. అంటే నేను తీయమని చెప్పట్లేదు, తీయొద్దని చెప్పట్లేదు. కానీ అదంతా దొంగ ఓట్లు అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బీహార్లో దొంగ ఓట్లు ఉన్నాయంటే మీరు ఓడిపోతున్నారేమో అందుకునే అంటున్నావేమో అని వస్తుంది. అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ డిమారలైజ్ అయిపోతారు. సో ఎంత ఏదో ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. ఆ ప్లాన్ పనిచేయదేమో. కొంత దొంగ ఓట్లతో గెలిచారు బీజేపీ చెప్తే, దొంగ ఓట్లతో గెలిస్తే మనం ప్రూఫ్ ఇవ్వాలి. ప్రూఫ్ ఇచ్చి వాళ్ళని జైలుకి పంపాలి. ఈవేళ ప్రూఫ్ వచ్చిందా ఆయన ఇంటర్వ్యూలో? నాకు తెలియదు, మీరు చెప్పండి. ఆయన ఆధారాలు ఇంకా చూపించలేదు కానీ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చాడు. అది ఆఖరికి యాటమ్ బాంబు పవర్ పాయింట్ అయిపోయింది. ఎక్కువగా పవర్ పాయింట్ ఎవరు వాడతారు? పాపం కన్సల్టెంట్స్ వాడతారు. సేల్స్ ఐడియా, అంతే కదా. సేల్స్ ఐడియా, ఒక ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ అనుకోండి, వాడతారు. అంతవరకే. అది కరెక్ట్ కాదు. ఏదో పవర్ పాయింట్ లో చెప్పేసా అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇలాగున్నాయి, నీ ప్రూఫ్ కావాలి. ఇవాళ దేశం అంతా యాటమ్ బాంబు కోసం ఎదురు చూస్తే రాలేదు, అంతే. కానీ పుల్లారావు గారు, నిజంగా బీజేపీ ఫేక్ ఓట్లతో గెలుస్తుందా అంటే ఏం చెప్తారు? నేను అది కరెక్ట్ అని ఎలాగంటా? మన సిస్టమ్ అంతా దొంగ ఓట్లు, మన ప్రభుత్వం దొంగది. అంటే మన్మోహన్ సింగ్ దొంగ ఓట్లతో గెలిచాడా? పివి నరసింహారావు దొంగ ఓట్లతో గెలిచాడా? చెప్పండి. వాజ్పేయి దొంగ ఓట్లతో గెలిచాడా? కాదు కదా. వాళ్ళు గెలిచినప్పుడు మనం ఇలా ప్రశ్నిస్తలేదు కదా, మనం ఎక్సెప్ట్ చేశాం కదా. సో మనం అలాగే ఎక్సెప్ట్ చేయాలి. ఓకే. కానీ ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది పుల్లారావు గారు? ఓవరాల్ గా రాహుల్ గాంధీ ప్రెసెంటేషన్ లో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా బ్యాలెట్ ముద్ద అనిపిస్తుందా? అది ఈవేళ అనుకున్నట్టుగా రాలేదేమో అనుకుంటున్నా నేను. ప్రజలు ఏదో వచ్చేసింది పవర్ పాయింట్ లో అంటే కోర్టుకి వెళ్ళమన్నారు. కోర్టుకి ఆ కాగితాలు తీసుకుని వెళ్తారా? వెళ్ళరు కదా. కోర్టులో వేస్తే ఏమైనా ప్రూఫ్ కావాలి. ఇది ఏంటంటే ఒక క్రిమినల్ కేసులో ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకపోతే పని అవ్వదు. అది తెలంగాణలో కూడా రేపు మాపు ఎన్నికలు వస్తా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు. అటు ఏపీలో కూడా భవిష్యత్తులో కూడా ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు పార్టీలు? చక్కగా వాళ్ళ ఏజెంట్స్ పెట్టుకోవాలి. 1%, 0.5% దొంగతనాలు జరుగుతాయి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేదే పెద్ద ఫ్రాడ్ మన ఎలక్షన్ సిస్టమ్. డబ్బులతో ఓట్లు కొనుక్కుంటున్నారు, అంతే. అది ఎవరు ఆప్ చేయలేకపోతున్నారు. అది ఎలక్షన్ కమిషన్ ఆప్ చేయలేదు, భగవంతుడు ఆప్ చేయలేడు, మనుషులే ఆప్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళే. మనం ఓట్లు అమ్మేస్తున్నాం ఏంటి అనుకుని ఆ ప్రశ్న చదువుకున్న వాళ్ళు కూడా అడగట్లేదు. కాబట్టి అక్కడ మన ఎలక్షన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఓట్లు కొనుగోలు, ఓట్లు అమ్మేయటం అక్కడ పెద్ద ఫెయిలియర్ అయిపోతుంది. ఓకే.
పుల్లారావు గారు, ఇప్పుడు భారత్ మీద ట్రంప్ సుంకాల మోత అసలు ఏంటి? ఎందుకు ఆయన 25% టారిఫ్ విధిస్తున్నారు దేశం మీద అంటే ఏం చెప్తారు సార్? ఆయన అన్ని దేశాల మీద వేస్తున్నాడు. చైనా మీద వేసాడు, బ్రెజిల్ మీద వేసాడు, రష్యా మీద వేసాడు, సౌత్ ఆఫ్రికా మీద వేసాడు, భారతదేశం మీద వేసాడు. ఆయన అమెరికాతో 75 సంవత్సరాలు అగ్రిమెంట్స్ ఉన్న వాళ్ళతో కూడా వేసాడు. ఆయన ఆప్ చేయలేము. వేస్తే సరే అతనితో ఏదో సెటిల్ చేసుకుందామని అందరూ కూర్చున్నారు. కొన్ని దేశాలు చేసుకున్నారు, జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాం. ఎందుకంటే వాళ్ళకి అమెరికన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ నుంచి సామాన్ తయారు చేసి పంపిస్తున్నారు. జపాన్, కొరియా వీటితో గొడవ ఏంటనే అగ్రి చేస్తారు. యూరోపియన్ దేశాలు కూడా. భారతదేశం చేయటానికి సరైన మనం అగ్రిమెంట్ మాట్లాడుకుంటా ఉన్నాం వాళ్ళతో. ఆయన ఏదో తొందరపడిపోయి చేస్తే పరిగెత్తుకుని భారత ప్రధానమంత్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అయ్యో బాబు మేము బ్రతిమాలుతాం అనుకున్నాడు. అది జరగలేదు కదా. సో ఇప్పుడు ఏదో కోపంతో రష్యాది, మీరు రష్యాతో ఆయిల్ కొనుక్కుంటున్నారు, మీ మీద వేస్తున్నారు. సరే, నిన్న ప్రశ్న ఏమొచ్చింది? చైనా కొనుక్కుంటుంది, అలాగే యూరోపియన్ దేశాలు అందరూ కొనుక్కుంటున్నారు, అమెరికా కూడా రష్యా నుంచి కొనుక్కుంటుంది, మా ఒక్కళ్ళ మీద ఏంటి అని అడిగాం. జవాబు లేదన్నాడు, నాకేం తెలియదు అన్నాడు. సో ఇవాళ ఇంకా కోపంగా ఇంకా వేస్తాడు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కువ టారిఫ్స్ వేస్తే అది పనిచేయదు. ఎందుకంటే 75, 80%, 100% వేసేది అనుకో భారతదేశం మీద. భారతదేశం ఎక్స్పోర్ట్స్ పంపుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇతర దేశాలకు ఇస్తారు, వాళ్ళు పంపించుకుంటారు. తక్కువ టారిఫ్స్ ఉన్నాయి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, అందువల్ల ఇది ఫెయిల్ అవుతుంది. ఆయన ఒక 15% ప్రపంచం అంతా వేస్తే అమెరికాలో వాళ్ళకి వచ్చేది ఆ ట్యాక్సెస్ తీసుకుని ప్రజలకు ఇస్తాను, డబ్బు అందరికీ డబ్బు ఇస్తానని చెప్తున్నాడు. పని అవ్వచ్చు, ఇంకా అది పరీక్ష జరగాలి కదా, సిస్టంలో అది పనిచేస్తుందా లేదా. డొనాల్డ్ ట్రంప్, అమెరికా చాలా ముఖ్యమైన దేశం, పెద్ద దేశం. మనం ట్రంప్తో మాటలు యుద్ధం చేయకూడదు, కానీ మనం చేసే పని మనం చేసుకోవాలి. మనం ఇలాంటి సుంకాలకు ఒప్పుకోం. చేస్తే చేయి, మేము బ్రతిమాలం, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో, మంచిది, అంతే. దిగితే అతను దిగుతాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యం, భారతదేశం ఆయిల్ కొనుక్కునే చోటు చీప్గా దొరికితే చాలు, మిగతా అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి. చమురు ఒక్కటే ముఖ్యం. రష్యా మనకి 60% మార్కెట్ ప్రైస్ ప్రపంచంలో ఉన్నది, చమురు అమ్ముతుంది. సరిపడుతుంది భారతదేశానికి. అమెరికా ఎక్స్పోర్ట్స్ లేవు, పాలు లేవు, ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. చమురు ధర పెరిగితే భారతదేశం పడిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, మీరున్నారు, కారు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, మంత్లీ అలవెన్స్, ఫుల్ కావాల్సిన ఇవ్వకపోయినా ఇస్తే వెళ్ళిపోతారు కదా హ్యాపీగా. అంతే భారతదేశం. చమురు చీప్గా వస్తుంది మనకి, అంతే చాలు. మిగతా అన్ని తర్వాత యాడ్ ఆన్స్. మనకి చమురు చీప్గా వస్తే భారతదేశం నడుస్తుంది. చమురు కనుక $150 అయిపోతే బ్యారెల్, 2014 లాగా ఇవన్నీ మూసేసుకోవాలి గవర్నమెంట్. ధరలు పెరిగిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు, పాడు. సో మనకి సింపుల్ గా చూడవలసింది చమురు ధర తగ్గి ఉంటుంది, సరిపడుతుంది. భారతదేశం ఇలాంటి ఛాలెంజెస్ ఇంత ముందలు కూడా చూసింది, అది మనం సాల్వ్ చేసుకోవాలి, కేర్ఫుల్ గా సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇండియా రష్యాతో స్నేహభావ బంధం వల్లనే ట్రంప్ ఈ రకమైన టారిఫ్లు విధిస్తున్నారా? ఒక రకంగా రష్యాను బెదిరిస్తున్నాడు, 15 రోజులు టైం ఇచ్చాడు. ఒక రకంగా రష్యా కనుక ఈ అగ్రిమెంట్కి వస్తే ఇది టారిఫ్ ఉండదు. కానీ భారతదేశం ఆ లెక్క వేయకూడదు. మేము కొనుక్కుంటాం, యుద్ధం ఆగినా ఆగకపోయినా అది ముందరకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన మనకి. అలా చేస్తున్నాం మనం. థ్యాంక్ యూ.